తెలంగాణలో వైద్య విద్య అడ్మిషన్ల విషయంలో స్థానికత ఈడబ్ల్యూఎస్ కోటాపై సర్కార్ నుంచి స్పష్టత కరువైంది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఫలితాలు జూన్ 14న రానున్నాయి. తర్వాత వారం 10 రోజుల్లోనే హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అంటే సరిగ్గా నెల రోజుల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆలోగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన స్థానికతను తేల్చాల్సి ఉంది. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థల్లో 15% కన్వీనర్ కోటా సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయించారు. మెరిట్ ఆధారంగా 2 రాష్ట్రాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. ఇదే తీరులో తెలంగాణ విద్యార్థులకు ఏపీలో అవకాశం ఉంటుంది. అయితే అటు నుంచి ఇటువైపు వస్తున్నారే తప్ప రాష్ట్ర విద్యార్థులు ఎవ్వరూ ఏపీకి వెళ్లడం లేదు అని నిపుణులు చెబుతున్నారు. 10 ఏళ్లుగా ఈ చట్టం కింద తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అయితే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటుతున్న నేపథ్యంలో జూన్ 2 తర్వాత జారీ చేసే నోటిఫికేషన్లకు కొత్త స్థానికత విధానం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థానికతను నిర్వచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అయితే ఈ ఏడాది పాత పద్ధతిలోనే ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్థానికతను ఏ విధంగా నిర్ణయిస్తుంది అనే అంశాలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంబీబీఎస్ ప్రవేశాల గడువు ముగుస్తుండటంతో స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖకు వైద్య శాఖ ఫైల్ పంపింది. సంబంధిత ఫైల్ ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి వద్ద పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల హడావిడి కారణంగా సంబంధిత ఫైల్ ను పట్టించుకోలేదని తెలుస్తోంది. స్థానికతపై ఇప్పుడు జీవో ఇవ్వకుంటే పాత పద్ధతిలోనే ఎంబీబీఎస్ ప్రవేశాలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రాష్ట్ర విద్యార్థులు యూజీలో 300 నుంచి 400 సీట్లతో పాటు సీజన్లోనూ కొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది అని వైద్య విద్య నిపుణులు అంటున్నారు. ఇక స్థానికత అంశం ఇలా ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటా విషయం మరోలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 6 మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలవుతోంది. మిగతా కాలేజీల్లో అమలు చేయడం లేదు. ఈడబ్ల్యూఎస్ ను అమలు చేయాలంటే సీట్ల సంఖ్యను 10% మేర పెంచాలి. అప్పుడే మిగతా రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఇంజనీరింగ్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నారు. కొత్తగా సీట్లు పెంచే అవకాశం లేనప్పుడు ఉన్న సీట్లలోనే ఆ కోటాను అమలు చేయాలని కొద్ది నెలల క్రితం జాతీయ వైద్య కమిషన్ స్పష్టం చేసింది. అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి 6 కాలేజీలతో సహా మిగతా 50 కాలేజీల్లోనూ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన జీవోను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేయకుంటే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ కోటాను ఖచ్చితంగా అమలు చేయాలి అని న్యాయస్థానాల్లోనూ కేసులు దాఖలయ్యే అవకాశాలు లేకపోలేదు అని వైద్య విద్య నిపుణులు సర్కార్ను హెచ్చరిస్తున్నారు. మొత్తం 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకుంటే అన్ని యూనివర్సిటీలకు కలిపి 1382 దరఖాస్తులు వచ్చాయి. ఇక దరఖాస్తులను పరిశీలించి బీసీల పేర్లను సిఫార్సు చేయడం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో బీసీల నియామకంలో కొంత జాప్యం జరిగింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నాక 4 రోజుల క్రితమే సర్కార్ సర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే కమిటీల సమావేశాలు ఇంకా జరగలేదు. ఫలితంగా కొత్త వీసీల నియామకానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ఆయా యూనివర్సిటీలకు ఇన్ఛార్జీలు నియమించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ఇన్ఛార్జీలుగా ఐఏఎస్ అధికారులను నియమించే అవకాశం కనిపిస్తోంది. తమ పదవీకాలం ముగుస్తుండటంతో పలు యూనివర్సిటీల వీసీలు హడావిడిగా బిల్లులను క్లియర్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న వీసీలు తమ పదవీకాలం చివరి దశలో ఇలా పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, జేఎన్ఏఎఫ్ఏ వంటి పలు యూనివర్సిటీల్లో కోట్లలో పాత బిల్లులను చెల్లించినట్లు తెలిసిందే. కిర్గిస్తాన్ రాజధాని
బిష్కేక్ లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం సూచన మేరకు అధికారులు బిష్కేక్ లోని భారత రాయబారి అరుణ్ కుమార్ చటర్జీని సంప్రదించి వివరాలను సేకరించారు. భారతీయ విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులకు చటర్జీ చెప్పారు.